తిరుమల శ్రీవారి సన్నిధిలో జరిగే నిత్యాన్నదాన పథకానికి శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో ఇప్పటికీ 237 లారీల 10 టన్నుల కూరగాయలను సమర్పించడం జరిగిందని శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం సభ్యులు ఈశ్వరరావు చెప్పారు. భక్తుల సహకారంతో తామిచ్చిన కూరగాయల వల్ల ఇప్పటి వరకు కోట్లాది మంది శ్రీవారి భక్తులు అన్నదాన కార్యక్రమంలో లబ్ధి పొందడం జరిగిందని చెప్పారు. విజయవాడ నగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఇంటింటా శ్రీవారి కళ్యాణ కార్యక్రమాలు ఇప్పటి వరకు 121 కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి విజయవాడ శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం 237వ విడత 10 టన్నుల కూరగాయలను ఎన్టీఆర్ సర్కిల్ శ్రీ కృష్ణవేణి స్కూల్ వద్ద నుంచి వెంకటేశ్వర భక్త సమాజం ఆధ్వర్యంలో కూరగాయలు వాహనాలకు ప్రత్యేక పూజలు, తిరుమల తిరుపతి దేవస్థానం 10 టన్నుల కూరగాయల వాహనానికి భక్తులు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగు అన్నదాన వితరణ కార్యక్రమానికి హైదరాబాద్ కు చెందిన కాసం రాజేశ్వర్ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్త సమాజం సభ్యులు ఈశ్వరరావు గాంధీ మాట్లాడుతూ భక్తుల సహకారంతో శ్రీ వెంకటేశ్వర భక్తి సమాజం ఆధ్వర్యంలో నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా దాతల సహకారంతో శ్రీవారు సన్నిధికి వచ్చే భక్తుల కోసం అన్నదాన ఇతర కార్యక్రమానికి కూరగాయలను అందించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. దాతల స్ఫూర్తితో మరింత మంది దాతలు ముందుకు వచ్చి పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల అన్నదాన కార్యక్రమానికి కూరగాయల వితరణ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఇప్పటికీ శ్రీ భక్త సమాజం ఆధ్వర్యంలో నగరంలో 121 కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్యాన్న ప్రసాద వితరణకు ఈరోజు 237వ 10 టన్నుల లారీ వితరణ దాత కాశం రాజేశ్వర్ గారు, హైదరాబాద్ వాస్తవులు వారు. యాక్చువల్గా ఈ కాశం రాజేశ్వర్ గారు మొన్న వైకుంఠ ఏకాదశి రోజు తిరుమలలో పరిచయం అయ్యారు. వారు ఆయన ఫ్రెండ్లు మొత్తం. ఇవాళ ఆయన ఆ స్వామివారి అనుగ్రహంతో ఆ రోజే వైకుంఠ ఏకాదశి రోజే కూరగాయల లారీ నేను ఇస్తానండి అని ఈరోజు ఆయన ఇచ్చాడు. అది ఆ భగవంతుడే వైకుంఠ ఏకాదశి రోజు ఆయనతో చెప్పించి వాళ్ళ కూరగాయల లారీ తీసుకున్నాడు. అలాగే ఆయన మిత్రుడు, నాకు మిత్రుడు, ఆయన కూడా రేపు 3వ తారీఖున ఆయన కూరగాయల లారీ ఇస్తున్నాడు. ఈ 2 లారీలు కూడా ఆ స్వామివారే వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తు వాళ్ళిద్దరి మనసులోకి వెళ్ళి ఆ కూరగాయల లారీ ఇప్పించుకున్నారు. యాక్చువల్గా వారు రావాల్సింది కాశం రాజేశ్వర్ గారు, వారు అక్కడ పని వలన రాలేకపోయారు. మన కార్యక్రమం కొనసాగించమన్నారు. ఈరోజు ఈ కూరగాయల లారీ వితరణించిన రాజేశ్వర్ గారికి, వారి కుటుంబ సభ్యులు 50 మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని, వారు చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ దిగ్విజయంగా పూర్తి అవ్వాలని, వారు దినదినాభివృద్ధి చెందాలని, వారి యావత్ కుటుంబ సభ్యులకి ఆయురారోగ్యాలు ప్రసాదించమని భగవంతుని కోరుకుంటూ మా వెంకటేశ్వర స్వామి భక్త సమాజం విజయవాడ తరఫున వారికి, వారి యావత్ కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే కాశం రాజేశ్వర్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తిని ప్రసాదించమని భగవంతుని వేడుకుంటూ మరి ఒకసారి మా భక్త సమాజం తరఫున వారికి, వారి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. స్వామివారి ఆశీస్సులు ప్రసాదించమని మనసావాస వేరుకుంటున్నాం. ఈరోజు సుమారు 12.5 టన్నుల కూరగాయలు వాళ్ళు లోడ్ అయింది. ఈ 12.5 కూరగాయలతో సుమారుగా 1,50,000 మంది భోంచేస్తారు. ఈ విజయవాడ మన భక్త సమాజానికి భగవంతుడిచ్చిన వరంగా నేను భావిస్తున్నాను. మనకి 237వ లారీ పంపించే మహద్భాగ్యం ఆ స్వామివారు మన భక్త సమాజాన్ని ప్రసాదించారు. ఇలాంటి ఈ కార్యక్రమాన్ని మన తర్వాత తరం కూడా కొనసాగించే శక్తిని ప్రసాదించమని ఆ దేవదేవుడిని మనసావాస వేడుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన భక్త సమాజం వారికి, అలాగే మాకు హితోధికంగా ప్రచారం కల్పిస్తున్న సి ఛానల్ వారికి, మా వెంకటేశ్వర స్వామి వారి భక్త సమాజం తరఫున సి ఛానల్ వారికి, వారి యాజమాన్యానికి, వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమలకి ఇది 237 వితరణ. ముఖ్యంగా అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న. ఎందుకంటే మనిషికి ఎంత ఇచ్చినా తృప్తి ఉండదు. అలాంటిది ఈ అన్నదానం చేస్తే చాలు అంటారు. అలాంటి కార్యక్రమానికి నాంది పలికింది మా చలసాని శ్రీనివాసరావు గారు. వారి స్నేహితులు అందరూ చేస్తున్నారు ఈ కార్యక్రమం. అలాగే మన ఈశ్వరరావు గారు వచ్చిన తర్వాత ఇది చాలా స్పీడ్గా వెళ్తుంది. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేయాలంటే మన పూర్వజనం సుకృతం ఉండాలి. మనం పెట్టే ఆహారం దేశం నలుమూలల నుంచి వారి ప్రసాదం స్వీకరిస్తారు. వాళ్ళందరూ ఆహారం తీసుకొని మనందరిని దీవిస్తారు. అలాంటి దీవెనలు మనకి ఎంతో ఉపకరణం. ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా చేయాలని ఆ దేవదేవుని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందరికీ నా పాదాభివందనాలు తెలుపుకుంటున్నాను. నమో వెంకటేశాయ.